ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠ స్వరముల ద్వారా నిన్నే మహిమపరిచారు. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వచ్చాం ప్రభువా. నీ జీవపు రొట్టెని విరిచి మాకివ్వండి. వాక్యము ద్వారాగే మేము బ్రతుకుతాము. ఈరోజు మేము సజీవుల లెక్కలో ఉన్నామంటే అది నీ కృపే ప్రభువా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించును. అది మరణములో నుండి జీవములోనికి తీసుకొని వెళ్ళును. అయ్యా, ఈ వాక్యములోనే స్వస్థత ఉన్నదయ్యా. ఈ వాక్యములోనే రక్షణ ఉన్నదయ్యా. ఈ వాక్యమే విశ్వాసమునిచ్చేదయ్యున్నదయ్యా. ఈ వాక్యమే ఎత్తబాటులోకి తీసుకెళ్లేదయ్యున్నది. సమస్తము వాక్యములో దాగి ఉన్నాయి. వాక్యమే విత్తనమై ఉన్నది. వాక్యమే పలుకబడిన మాటే మూల విత్తనమై ఉన్నది. విత్తనములోనే సమస్తము దాగి ఉన్నాయి ప్రభువా. ఆ విత్తనాలు మేము తీసుకుంటున్నాము. ఆ విత్తనాలు మా హృదయంలోకి తీసుకుంటున్నాము. వాటిని మేము భుజించటానికి ఇక్కడికి వచ్చాం ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచండి అయ్యా. ఎవరైనా మా మధ్య బలహీనులుంటే, రోగగ్రస్తులుంటే, వ్యాధితో బాధపడుచున్న వారు ఉంటే, ఈ కూడిక అయిపోయే లోపే వారు స్వస్థపరచబడుదురుగాక. నీ కృప వారిని దర్శించునుగాక. నీ వాక్యమే వారిని స్వస్థపరచునుగాక. అయ్యా, వాక్యమైన దేవా, నీకే స్తోత్రములు. నీ కృప ఇక్కడ సమృద్ధిగా అనుగ్రహించమని, ఆత్మీయ వాతావరణం కలగజేయమని, కొద్ది నిమిషాలు మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. మరి చైర్స్ ఎవరన్నా కూర్చోవాలంటే చైర్లు వేసుకొని కూర్చోండి. ఒకవేళ కింద కూర్చోలేని వారు చైర్లో కూర్చోండి, పర్వాలేదు. ప్రజలాడి దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు
ఈ మెసేజ్ ఎవరు పోగొట్టుకోవద్దు. ఎవరైనా మరలా ఇంకా రికార్డ్ చేయాలనుకున్న వారు రికార్డ్ చేసుకోండి. చాలా అద్భుతమైన వర్తమానం ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రజలా మరి ఇంతవరకు కూడా ఎవ్వరికి అంతుబట్టని సంగతులు ఈ రాత్రికాల సమయంలో ఆయన భార్యకి, గొర్రెపిల్ల యొక్క భార్యకి పంచుకుంటా ఉన్నాడు. ప్రజలా బైబిల్ థియాలజీ నేర్చుకొని ట్రైనింగ్లు చేసి పెద్ద పెద్ద భక్తులకు కూడా అర్థం కాని సంగతులు, మేధావులకు సైతము కూడా అర్థము కాని సంగతులు, మేధావులు సైతము అర్థము కాని విషయాలు మరి పసిపిల్లలైనా పసిబాలురైనా మనకి బయలుపరుస్తున్నాడు. ప్రజలా అది మరి మన గొప్పతనం కాదు కానీ ఆయన కృప ఉన్నది. ఆయన కృపనే వేడుకుంటా ఉన్నాం. కేవలం ఉచితమైన కృప. హల్లెలూయా. ఇంతకీ మెల్కీషెదకు ఎవరు? హూ ఈజ్ దిస్ మెల్కీషెదక్? హల్లెలూయా. మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. అబ్రహాం దగ్గరికి, అబ్రహాం భూమి మీదకి వచ్చినప్పుడు హల్లెలూయా మెల్కీషెదకు వచ్చాడు. 7 అక్షరాల పేరు కలిగిన వ్యక్తి, HAMతో ముగించబడుతున్న వ్యక్తి. హల్లెలూయా. మరి అబ్రహాం దినాల్లో 2 ప్రపంచ యుద్ధాలు అయిన తర్వాత ఈయన వస్తా ఉన్నాడు. మనము కూడా చూస్తా ఉన్నాం. ఈ చివరి దినాలలో బోర్లు ఊదబడ్డాయి. మరి బోర్లు ఊదబడ్డాయి కాబట్టి 5వ బోర మొదటి ప్రపంచ యుద్ధం, 6వ బోర 2వ ప్రపంచ యుద్ధం. భూమి మీద ఎవరున్నారయ్యా అంటే బ్రన్హాం ఉన్నాడు. 7 అక్షరాల పేరు కలిగిన వ్యక్తి బ్రన్హాం ఉన్నాడు. నీడలో అబ్రహాం ఉంటే బ్రన్హాం ఉన్నాడు నిజ రూపంలో. HAM అనే పేరుతో ముగించబడతా ఉన్నది. ప్రజలా ఇతన్ని కూడా మరి 2 ప్రపంచ యుద్ధాలైన తర్వాత మెల్కీషెదకు దిగొచ్చి మెల్కీషెదకు ఇతనికి రొట్టె ద్రాక్షరసం తీసుకొస్తున్నాడు. ఏంటది? వర్తమానమై ఉన్నది. ఒక గ్రంథాన్ని తీసుకొని వస్తున్నాడు. హూ ఈజ్ దిస్ మెల్కీషెదకు? మన కాలంలో వచ్చిన ఈ మెల్కీషెదకు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. దాన్నే మనం చూడబోతా ఉన్నాం. హల్లెలూయా. క్రైస్తవ ప్రపంచానికి ఈ సంగతులన్నీ మరుగ్గానే ఉన్నాయి. క్రైస్తవ ప్రపంచం దగ్గరికి వెళ్ళి అడిగినా వారికి తెలియవు ఈ సంగతులు. ప్రైజ్ ది లార్డ్. కానీ పాస్టర్ గారు వాళ్ళకి తెలియని విషయాలు మీకెట్టా తెలిసి పాస్టర్ గారు అంటావేమో. హల్లెలూయా. అది ఆయన యొక్క ఉచితమైన కృప. ప్రవక్తను పంపించి ప్రవక్త ద్వారాగా ఆయన ప్రియమైన భార్య దగ్గరికి ఈ యొక్క వర్తమానము పంపిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం. మరి పేజీ నెంబర్ 2739వ పేరా. ప్రైజ్ ది లార్డ్. పేజీ నెంబర్ 2739వ పేరా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ మెల్కీషెదకు ఎవరు? ఇతనికి తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళే లేనివాడు. ప్రైజ్ ది లార్డ్. ఆది అయినను అంతమైనను లేనివాడు. ఇతడు నీతికి రాజు, ఇతడు సమాధానానికి రాజు. అంటే 2 రాజులను సూచిస్తున్నాడు ఇతడు. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలన్నీ ఈరోజు చూడబోతున్నాం. చాలా సంగతుల వరకు ఈ రాత్రికాల సమయంలో మనకి తేటపరచబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 39వ పేర అందరూ తీసారా? ఇక్కడి నుంచి చూస్తున్నాము. ప్రవక్త చెప్పిన వర్తమానం. హల్లెలూయా. ఎన్నో సంవత్సరంలో చెప్పాడు ఇది? 65వ సంవత్సరంలో 2వ నెల అంటే ఫిబ్రవరి నెల 21వ తారీఖు ఈవినింగ్ చెప్పాడు, సాయంకాలం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. సరే, ఇక్కడికి వద్దాం. 39వ పేర. ఎన్నో పేర అండి? ఎన్నో పేర? 39వ పేర. దేవుని వాక్యమే
నిజమగు పక్షిరాజు ఆహారమని నీవు గుర్తించినప్పుడు, పక్షిరాజు ఆహారము అంటాం. అసలు ఇంతకి పక్షిరాజు ఆహారం ఏంటి? హల్లెలూయా. పక్షిరాజు ఆహారం అంటున్నాం. పక్షిరాజు ఆహారం ఏదో కాదు, స్పోకెన్ వర్డ్, పలుకబడిన మాట, దేవుని వాక్యమే పక్షిరాజు యొక్క ఆహారం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పక్షిరాజులు చనిపోయినా కుళ్ళిపోయినా వాటిని తినవు, రాబందులు తింటాయి. రాబందులు వేరు, పక్షిరాజులు వేరు. అందరూ పక్షిరాజులు గ్రద్దలు అంటారు, గద్దలు కాదు. ప్రైజ్ ది లార్డ్. వాడికి తెలియక అట్టగంటున్నాడు. పక్షి జాతిలోనే రాజు అది, పక్షి రాజు అది. హల్లెలూయా. ఆకాశములో ఎగిరే పక్షులకి ఇది రాజు అయి ఉన్నది, అందుకే పక్షిరాజు. భూజంతువులలో రాజేదో తెలుసా? సింహము. పక్షులలో రాజేదో తెలుసా? పక్షిరాజు. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా ఈ కాలంలో ఆయన సింహముగా వచ్చాడని? మీకు తెలుసా ఈ కాలంలో ఆయన పక్షిరాజు అని? ప్రైజ్ ది లార్డ్. ఈ కాలము పక్షిరాజు కాలం. ఆయన పక్షిరాజుగా కూడా వచ్చాడు, ఆయన సింహముగా కూడా వచ్చాడు. మొదటి రాకడ కన్య రాకడ. కన్యక గర్భము ధరించి కుమారుణ్ణి కనును. కన్య రాశి. మొదటి రాశి పేరేంటంటే, రాసులు ఎన్నున్నాయో తెలుసా మీకు? 12 రాసులు ఉన్నాయి. అవునా? 12 నెల్లున్నట్టుగా 12 రాసులు ఉన్నాయి. మొదటి రాశి కన్య రాశి. యేసుక్రీస్తు కన్య గర్భం ద్వారా జన్మించాడు. చివరి రాశి 12వ రాశి సింహరాశి. యేసుక్రీస్తు యోధా గోత్రపు సింహముగా, ఆయన రెండవ రాకడలో యోధా గోత్రపు సింహముగా భూమి మీదకి వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే పక్షిరాజుల ఆహారం ఏదో తెలుసా? దేవుని యొక్క వాక్యమే. బాప్టిస్ట్ బోధ పక్షిరాజు ఆహారం కాదు, లూథరన్ బోధ పక్షిరాజు ఆహారం కాదు, ఓ సావుల వారి మతం బోధ పక్షిరాజు ఆహారం కాదు. నువ్వు భూమి మీద చూస్తున్న ఈ డినామినేషన్ బోధ పక్షిరాజు ఆహారం కాదు. మరి పక్షిరాజు ఆహారం ఏంది? ఈ కాలానికి దిగొచ్చిన తాజా వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి లూథరన్ బోధ, పెంతెకోస్తాళ్ళ బోధ, బాప్టిస్టాల బోధ ఇవన్నీ కొన్ని తింటనీగా పక్షులెళ్ళి, కొన్ని పక్షులెళ్ళి తింటనీగా తింటే అవన్నీ రాబందులు. రాబందులు కుళ్ళిపోయిన వాటిని కూడా తింటాయి. కాకి కుళ్ళిపోయింది కూడా తింటది, పావురం తినదు. కాకి వేరు, పావురం వేరు. పావురానికి చేదు లేదు. ప్రైజ్ ది లార్డ్. అది చేదు లేదు, పిచ్చి లేదు కాబట్టి అది కుళ్ళిపోయినది తినదది. దానికి మరి గింజలే కావాలి. హల్లెలూయా. గోధుమ గింజలే కావాలి. ఈ కాలపు వాక్యమే కావాలి. ఈ కాలపు వర్తమానమే కావాలి. ఒకే ఓడలో ఉండొచ్చు కాకి పావురం, నోవాహు ఓడలోనే ఉన్నాయి. ఒకే సంఘంలో ఉండొచ్చు, వాటి ఆహారం మాత్రం డిఫరెంట్ అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆహారము వేరు వేరు అయి ఉన్నది. పావురం ఆహారం వేరు, కాకి ఆహారం వేరు. పక్షిరాజుల యొక్క ఆహారం వేరు, ఆ యొక్క గద్దల యొక్క ఆహారం వేరు. లోకంలో ఉన్న సంఘశాఖల యొక్క ఆహారం వేరు, వర్తమానం ప్రేమిస్తున్న విశ్వాసి యొక్క ఆహారం వేరు. ప్రైజ్ ది లార్డ్.
దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు వర్తమానం ప్రేమిస్తున్న విశ్వాసివేనా? వర్తమానం వెంబడిస్తున్న వాడివేనా? అయితే నీ కొరకు దేవుడి కాలములో తాజా మన్నా పంపించాడు. తాజా ఆహారం వచ్చినది. ఇది పక్షిరాజుల యొక్క ఆహారం. ప్రైజ్ లార్డ్. అందుకే దేవుని వాక్యమే నిజమగు పక్షిరాజు ఆహారమని నీవు గుర్తించినప్పుడు, ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో ఈ కాలపు వర్తమానమే మన ఆహారం అని నువ్వు గుర్తిస్తావో, ఇక ఆహారం కాని దాని కొరకు సమయాన్ని హెచ్చించవు. ఆహారం కాని దాని కొరకు ప్రయాస పడవు. నీ సమయం అంతా ఆహారం కాని దాని కొరకు పెట్టవు. ఆహారం కాని దాని కొరకు ఒక వ్యక్తి పెడుతున్నాడంటే అతడు ఇది పక్షిరాజు ఆహారం అని గుర్తించలేదు. అతడు ఎప్పుడైతే ఒక విశ్వాసి ఇది పక్షిరాజు వర్తమానం, పక్షిరాజు వాక్యం, పక్షిరాజు ఆహారం, ఇదే నా శరీరాన్ని రూపాంతరపరిచేది, ఇదే నా కుటుంబము ఆర్థిక ఇబ్బందులుగా ఉన్నప్పుడు ఆహారాన్ని మిచ్చేది ఇదే. సారేపతి గ్రామంలో ఆ విధవరాలి ఇంటికి వాక్యం వచ్చింది. ఒక దైవజనుడు ద్వారాగా వర్తమానం ఆ దైవజనుడిలో ఉండి ఆ విధవరాలి ఇంటికి వెళ్ళినది వాక్యం. అక్కడికి నడుచుకుంటా వాక్యం వెళ్ళినది. ఆ గ్రామంలో ఎంతో మంది విధవరాళ్ళు ఉండొచ్చు, కానీ ఒక్క స్త్రీ దగ్గరికే వెళ్ళినది. ఈ రోజు ఎంతో మంది సంఘాలు ఉండొచ్చు, ఎన్నో సంఘాలు ఉండొచ్చు, ఈ వర్తమానము నీ దగ్గరికే వచ్చిందంటే ఈ వర్తమానము నీ దగ్గరికే వచ్చిందంటే హల్లెలూయా. మరి అదే కృప. కృప అంటే ఏదో తెలుసా? దేవుడు నీ ఇంటికి రావడం కృప, వాక్యం నిన్ను దర్శించడం కృప, వర్తమానం నీ ఇంటికి రావడం కృప. హల్లెలూయా. ఒకళ్ళు ఇలా చెప్పచ్చు, అయ్యా నాకు బ్యాంకులో చాలా డబ్బు ఉన్నదయ్యా, నా ప్రాణమా తిను తాగు సుఖించు అని ధనవంతుడు అన్నట్టుగా ఓ నాకు కావలసినంత విస్తారమైన డబ్బు ఉన్నదయ్యా, నాకు ఏ మాత్రము కూడా అయ్యా చింతే లేని స్థితిలో ఉన్నాను. అది కృప కానే కాదు. కృపేదో తెలుసా? ఆ లాజరు ఆ ధనవంతుడి దగ్గర పడే రొట్టె బొక్కలు తింటా అసలైన వాక్యాన్ని పట్టుకున్నాడు. నువ్వు భూమి మీద ఏమి తింటున్నావు అనేది కాదు, ఈ కాలపు వర్తమానాన్ని భుజిస్తున్నావా లేదా? మంచి పంచ పరవణాలతో బిర్యానీలతో నేను అన్నం తినకపోవచ్చు. హల్లెలూయా. నీ ఇంటిలో ఆ యొక్క సద్య అన్నము లేకపోతే ఆ పచ్చడి మెతుకులో ఉండి ఉండొచ్చు, కానీ అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి కూడా ఛార్జీలు కూడా లేకపోవచ్చు. అయినా ఈ వర్తమానం దగ్గరికి నువ్వు వచ్చి భుజిస్తున్నావు తెలుసా? ఈ వాక్యాన్ని తింటున్నావు తెలుసా? అదే కృప. మీకు తెలుసా, నీ ఇంట్లో ఆహారం లేకపోయినా సారేపతి గ్రామంలో స్త్రీ దగ్గర ఆహారం ఎలాగొచ్చిందో, ఆ పిండి తీస్తుంటే ఎలా వచ్చిందో, ఆ బుడ్డిలో నూనె తీస్తుంటే ఎలా వచ్చిందో, అలాగే ఈ వర్తమానము కూడా ఆహారం సృష్టిస్తుందని నీకు తెలుసా? ఈ వాక్యము ఆహారం సృష్టించేదన్న సంగతి నీకు తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిందని తెలుసా? ఇదే వాక్యం యేసు చేతుల్లో ఉన్నది, ఇదే వాక్యం ఏలియా చేతుల్లో ఉన్నది,
ఇప్పుడు ఇదే వాక్యం నీ చేతిలోకి వచ్చింది. ఈ వాక్య పక్షాలు నిలబడు, ఈ వాక్యం కొరకు పలుకు, జరుగుతుంది అది. ప్రైజ్ లార్డ్. ఎంతమంది అలా వాక్య పక్షాన్ని నిలబడటానికి ఇష్టపడుతున్నారు? ఆ వాక్యం శరీరం అవటానికి దేవుని వాక్యం ఎదుగుతా ఉన్నది. ఎవరిలో శరీరం అవ్వాలా అని, ఏ వ్యక్తి నాకు స్థానం ఇస్తాడా, ఏ వ్యక్తి ఈ వాక్యాన్ని అంగీకరిస్తాడా అని భూలోకం అంతా ఎదుగుతూ ఉన్నది. ఎదుగుతూ ఎదుగుతూ ఉన్నప్పుడు మారుమూల ప్రాంతములో ఏదో ఒక గుడిసెలో ఇదిగో నిన్ను చూచాడు ఆయన. నిన్ను చూచాడు. ప్రైజ్ లార్డ్. చూచాడా? నా కుమార్తె విశ్వసిస్తుంది, నా కుమార్తె వాక్యం నమ్ముతుంది, నా కుమార్తె వాక్య పక్షిరాజుల ఆహారం తింటది. రాబందుల ఆహారం కాదు, పక్షిరాజుల ఆహారం తింటదని ఆయన ఎరిగి ఏలియాని పంపించాడు మన ఇంటికి. ఎవరిని పంపించాడు? ఏలియా. ఆ స్త్రీ దగ్గరికి ఏలియా పంపించబడినట్టయితే, సారేపతి గ్రామంలో ఉన్న స్త్రీ దగ్గరికి ఏలియా పంపించబడినట్టయితే, ఇక్కడ కూడా ఒక స్త్రీ ఉన్నది. ఇక్కడున్న ఈ స్త్రీ దగ్గరికి కూడా ఏలియా పంపించబడ్డాడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. సంగమా, ఎంతమంది పట్టుకుంటున్నారు ఈ వాక్యము? దీనిని ఇది నిజమైన ఆహారం అని ఎంచితే ఆ వ్యక్తి ఇంటికాడ కూర్చోలేడు, ఆ వ్యక్తి ఇంటికాడ ఉండలేడు. ఇది నీ శరీరాన్ని మారుస్తుందని ఎరిగితే, ఈ వాక్యమే నీ శరీరాన్ని మార్చిద్దని ఎరిగితే, ఈ వాక్యంతో సహవాసం చెయ్యకుండా అతడు ఉండలేడు. మరి ఈరోజు చాలా మంది ఇంటికాడ కూర్చొని మస్తుగా నిద్రపోతున్నారుగా పాస్టర్ గారు. పోనీ హల్లెలూయా. ఆయన భార్య అయితే వాక్యం కొరకు తప్పించిద్ది. హల్లెలూయా. ఆయన భార్య వాక్యం కావాలంటది, వర్తమానం కావాలంటది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుని వాక్యమే నిజమగు పక్షిరాజు ఆహారమని ఎప్పుడైతే నీవు గుర్తిస్తావో ఆ క్షణము నుండే తక్కిన దానిని విడిచిపెడతావు. ఇక మొదటి స్థానములో తక్కినది పెట్టవు. నీ ఉద్యోగం పెట్టవు, నీ వ్యాపారం పెట్టవు మొదటి స్థానంలో. హల్లెలూయా. నీ ఇంటి పనులు పెట్టలేవు మొదటి స్థానములో, నీ భర్త పనులు పెట్టలేవు మొదటి స్థానములో. హల్లెలూయా. నీ భార్య పనులు పెట్టలేవు మొదటి స్థానములో, చదువు కూడా పెట్టలేవు మొదటి స్థానములో. చదువు కూడా ఆ మొదటి స్థానంలో పెట్టలేవు. ఎప్పుడైతే నువ్వు పక్షిరాజు ఆహారమే, నిజమగు పక్షిరాజు ఆహారం దేవుని వాక్యం అని నువ్వు ఎరుగుతావో, ఆ వాక్యము దగ్గరికి రాకుండా నువ్వు ఉండలేవు. ప్రజలా ఇలా చెప్పలేవు సాకులు. పాస్టర్ గారు కడుపులో నొప్పి రావటం ద్వారాగా నేను రాలేకపోయాను పాస్టర్ గారు, ఏదో చికాకుగా ఉంది పాస్టర్ గారు, మనసంతా లేదు, నెమ్మది లేదు, అందుకే నేను రాలేకపోయాను. నా కుటుంబంలో అంతా గడబిడలే, తగులే ఆడుతున్నాయి, అందుకే రాలేకపోయాను. ఇలా చెప్పలేవు. ఎందుకో తెలుసా? పక్షిరాజు ఆహారం చికాకుల నుండి విడిపిస్తుందని, రోగము నుండి స్వస్థపరుస్తుందని, వ్యాధుల నుండి విడిపిస్తుందని నీకు తెలిస్తే
డాక్టర్ కంటే కూడా మొదట ఇక్కడ అటెండ్ అవుతావు. క్యూలో నిలబడవు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి 5 గంటలు 2 గంటలు వాడు ఎదురుగా ఒక టీవీ పెడతాడు, కూర్చోమ్మా చూస్తా ఉండు పాతాళ లోకాన్ని. దేన్ని చూస్తా ఉండమంటాడు? పాతాళ లోకాన్ని, రంగులు పూసుకున్న వాళ్ళందరినీ చూస్తా ఉండు కాసేపు. తర్వాత ఒక 2-3 గంటల తర్వాత లోనకి పిలుస్తారు, నీ కార్డు వచ్చింది. ఆ తర్వాత నువ్వు లోనకి వెళ్ళి వైద్యం చేయించుకుంది. కానీ ఇక్కడ పరమ డాక్టర్ ఉన్నాడు, పరమ వైద్యుడు ఉన్నాడు. ఆ డాక్టర్ కేసులైనా విఫలమవుతాయేమో, కానీ ఇక్కడున్న డాక్టర్ కేసు మాత్రం విఫలం అవటం చరిత్రలోనే లేదు. చరిత్రలోనే రాసి పెట్టుకో. చరిత్రలోనే ఒక్క కేసైనా విఫలమైందేమో చూపించు. పరమ డాక్టర్ ఇక్కడ ఉన్నాడు, పరమ వైద్యుడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు ఆయన్ని సమీపించే విధానంలో సమీపించటల్లా, అందుకే నీ రోగము అక్కడే ఉంటుంది. నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఎరిగి కరెక్ట్ ప్రాసెస్లో సమీపిస్తే నీ రోగం అదృశ్యమైపోతుంది. మరణమా నీ ముల్లెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముల్లునే విరిచాడు క్రీస్తు. హల్లెలూయా. పౌలు అంత ధైర్యంగా మాట్లాడాడంటే, ఎంత ధైర్యంగా పౌలు మాట్లాడాడో చూసావా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నాడు, ఇది పక్షిరాజు ఆహారం అని నువ్వు గుర్తించినప్పుడు ఆ తక్కిన దానిని విడిచిపెడతావు, మిగతా దాన్ని అంతటిని కూడా విడిచిపెడతావు. విడిచిపెడతారా? పక్షిరాజులు అయితే విడిచిపెడతాయి. ఎందుకంటే మొదటి స్థానం దేవుడికే ఇస్తాయి, వాక్యానికే ఇస్తాయి. పాష గారు, నీ ఉద్దేశము ప్రకారంగా మేము వ్యాపారం చేసుకోవద్దనా, మేము పనులు చేసుకోవద్దనా? నో, నేను అలా చెప్పటల్లా. మొదటి స్థానం దేవుడికివ్వు. నువ్వు పని చేసుకోవద్దని ఇక్కడ చెప్పటం లేదు, వ్యాపారం చెయ్యొద్దని చెప్పటం లేదు, చదువుకోవద్దని చెప్పటం లేదు, ఉద్యోగానికి వెళ్ళొద్దని కూడా చెప్పటం లేదు. అవన్నీ మస్ట్ అండ్ షుడ్గా చెయ్యాలి ఈ జీవనోపాధి గడవాలంటే. హల్లెలూయా. మరి ఏంటి పాస్టర్ గారు నీ ఉద్దేశం ఏంటయ్యా అంటే, మొదటి ప్రిఫరెన్స్ నా ఉద్యోగానికంటే కూడా నా ప్రభువుకి నేను విలువిస్తున్నాను, నా వ్యాపారానికంటే కూడా నా ప్రభువుకే నేను విలువిస్తున్నాను. మొదటి స్థానంలో నా ప్రభువుని పెడుతున్నాను. ప్రైజ్ లార్డ్. అతని తర్వాతే ఉద్యోగమైన, వ్యాపారమైన, చదువైనా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా ఆయన తర్వాతే ఏదైనా. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే ఆ స్థానంలోకి నువ్వు వస్తావంట, ఈ బయలుపాటు వస్తే నీకు ఆ స్థానంలోకి ఆటోమేటిక్గా నువ్వు వచ్చేస్తావు అంటున్నాడు. ఆ తక్కిన దానిని విడిచిపెట్టెదవు. అప్పుడు నీవు సజీవ దేవుని యొక్క సజీవ రూపంలోనికి రూపుదిద్దుకొందువు. ఇప్పుడు చెప్పండి, సజీవ దేవుడు, సజీవ రూపం ఏంటది? థియోఫనీలోకి, వాక్యపు రూపంలోనికి. సజీవ దేవుడు వాక్యమై ఉన్నాడు. నువ్వు వాక్యపు రూపంలోకి రూపుదిద్దుకోవాలంటే ఇక్కడ ఉన్నవి సమస్తము నష్టంగా ఎంచుకోవాలి. పౌలు గారు చెప్పిన ప్రకారంగా చెప్పాలి. నువ్వు మొదటి స్థానం ఆయనకే ఇవ్వాలి. నా పనులన్నీ చూసుకున్న తర్వాత ఏదో దేవుడి దగ్గరికి వస్తా, ఆయన చూస్తున్నాడు. నువ్వు పనులన్నీ చూసుకొని వస్తున్నావు, మొదటి స్థానమే దేవుడికి ఇస్తున్నావు. ఎరుగుతున్నాడు, ఎరగగలిగిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ప్రజలా పట్టుకుంటున్నారా సంగమా? ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకో. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీవు సజీవ దేవుని యొక్క సజీవ రూపంలోనికి ఎప్పుడు రూపుదిద్దుకుంటావు, ఎప్పుడు నువ్వు మార్చబడతావంటే మొదటి ప్రిఫరెన్స్
దేవునికి ఇచ్చటం ద్వారాగా. హల్లెలూయా. ఎవరికి ఇవ్వటం ద్వారాగా? ఆయన వాక్యానికి మొదటి స్థానమును కల్పించటం ద్వారాగా నువ్వు రూపుదిద్దుకుంటావని లేఖనం చెప్తుంది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆ సజీవ దేవుని యొక్క సజీవ రూపం అంటే? అది థియోఫనీ. నీవు థియోఫనీలోకి వెళ్తావు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు థియోఫనీ నుండి విన్నావు. ఎక్కడ నుండి వింటున్నావు? ఈ శరీరంలో నుండి కాదు, ఈ చెవులతో కాదు. అయ్యా, ఇక్కడ శరీరం ఉంది, రక్తమాంసాల శరీరం, చెవులున్నాయి, ఈ చెవుల్లో నుండి వింటున్నానయ్యా సేవకుడు చెప్పేది. నో 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 నో. ఆయన బిడ్డకి థియోఫనీ ఉంది, వాక్యపు శరీరం. వాక్యపు శరీరంలో నుండి వింటున్నావు అన్నాడు. ఎక్కడి నుంచి వింటున్నావు? ఇది ఎవరు మాట్లాడుతున్నారు? ప్రవక్త మాట్లాడుతున్నాడు. నువ్వు యాడ్ నుండి వింటున్నావు అంటున్నాడు? థియోఫనీలో నుండి వింటున్నావు. నువ్వు అనుకోవచ్చు, అయ్యా ఇంత ఈజీగా కనపడుతుంది లేఖనము, డిస్టర్బెన్స్ చేస్తున్నారు కొద్దిమంది. డిస్టర్బెన్స్ చేయవాకండి ప్రజల. ఆత్మ ఆర్పద్దు, కాన్సన్ట్రేషన్ దెబ్బతినిద్ది. పెట్టాలి కాన్సన్ట్రేషన్, వాక్యం మీద పెట్టాలి. ఏమవల టైం 9 అయింది, అప్పుడే నిద్ర పుట్టాచోర్లు అక్కడ వెళ్ళి అగ్నిగుండంతో కాలే కంటే ఇక్కడ వాక్యం అన్నా వింటే కొంచెమన్నా లోనకి వెళ్ళిద్ది. అర్థమవుతుందా? నిద్రకి సమయాన్ని అప్పగించవాకండి. రాబోయే ఉగ్రత భయంకరంగా ఉంది. ముందు భయంకరమైన స్థితి ఉంది, అది రాబోతుంది. దాన్ని ఎదుర్కోవాలంటే ఇక్కడే వాక్యంలో నువ్వు పెంచబడాలి. వాక్యం లేకుండా నువ్వు దాన్ని ఎదుర్కోలేవు. ప్రజల, నీ బిడ్డకి వాక్యం కావాలి, నీ తండ్రికి వాక్యం కావాలి, నీ తల్లికి వాక్యం కావాలి, నీ భార్యకి వాక్యం కావాలి, నీ భర్తకి వాక్యం కావాలి. అప్పుడే ఆ వ్యక్తి ఎదుర్కోగలుగుతాడు. ఎవరికైతే వాక్యము లేదో ఆ రాబోయే ఒత్తిడిని ఎదుర్కోలేరు. ప్రజల, దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే బిడ్డలని చదువులకి ఆటి కాదు, ముందు భక్తి నేర్పుదాం. బిడ్డలకి భక్తి నేర్పామంటే ఆ భక్తి మార్గము వాడిని రక్షిస్తుంది. ప్రజల, అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, సజీవ దేవుని యొక్క సజీవ రూపంలోనికి రూపుదిద్దుకుందాం. నీవు నీ థియోఫనీ నుండి వింటున్నావు. ఎక్కడి నుండి వింటున్నావు? నీ థియోఫనీ నుండి విన్నావు. ప్రజల, ఇక్కడ మీరు ఉన్నారంటే వాక్యం నీకు అర్థమవుతుందంటే, వాక్యం నువ్వు గ్రహిస్తున్నావంటే, నీకు తెలియకుండా నీ పక్కన నీ థియోఫనీ ఉంది. అది నీకు కనపడదు. నీ పక్కన వేరే సహోదరుడు కూర్చోనట్టుండిద్ది, కానీ నీ థియోఫనీ నీ పక్కనే ఉండి దాన్ని నీకు అర్థమయ్యేలాగా, ఆ వాక్యం నీకు అర్థమయ్యేలాగా గ్రహింపునిస్తుంది. నీవు నీ థియోఫనీ నుండి విన్నావు. భూమి మీద ఈ గుడారం కరిగిపోయిన ఒకటి మన కొరకు కాచుకొని ఉన్నది. ఏంటి గుడారం? రక్తమాంసాల శరీరం. ఏమైంది? కరిగిపోయింది, మట్టి అయిపోయింది. కానీ ఇంకొక గుడారం ఉంది. ఆ గుడారంలో నువ్వు ఉండాలంటే, ఆ గుడారంలో నిత్యము జీవించాలంటే, ఈ గుడారంలో ఉన్నప్పుడే ఆ గుడారంలో ఉన్న వాక్యాన్ని స్వీకరించాలి. ప్రజలా, ఆ గుడారం ఏంటయ్యా అంటే అది వాక్యపు గుడారం. వాక్యపు గుడారం కాబట్టి ఆ వాక్యపు గుడారములోకి మనం వెళ్ళాలంటే దీన్ని వాక్యానికి లోపరచాలి. దీన్ని నేను లోపరచనయ్యా వాక్యానికి అని అన్నావనుకో, నువ్వు దానిలోకి వెళ్ళలేవు. ఇంపాసిబుల్. వాక్యానికి లోపరచకపోతే, నీ గుడారాన్ని లోపరచకపోతే, నీ పాత వస్త్రాన్ని లోపరచకపోతే నువ్వు ఆ కొత్త వస్త్రాన్ని ధరించుకోలేవు. ప్రజల, మీకు తెలుసా,
మనము ఉదయము మరి స్నానం చేసి బట్టలు వేసేసుకుంటాం, తర్వాత పనికి వెళ్తాం, పని కష్టపడి పని చేస్తాం, మళ్ళీ సాయంకాలం అవ్వంగల్లా ఇంటికి వస్తాం. ఇంటికి రాగలనే మరి సహోదరి సిస్టర్ గారు లేకపోతే భార్యో ఎవరో ఒకళ్ళు ఏం చేస్తారంటే నీళ్లు సిద్ధపరుస్తారు. అయ్యా కష్టపడి పని చేసి వచ్చావు, బట్టలన్నీ మురికైపోయినాయి, మరి నువ్వు స్నానం చేసి ఈ నూతన వస్త్రాలు వేసుకోమని ఆ నూతన వస్త్రాలు ఉతికిన బట్టలు శుభ్రమైన వస్త్రాలు ఆ యొక్క మంచం మీద పెట్టి ఆ నీళ్లు తోడి ఆ యొక్క బాత్రూంలో పెడుతుంది. ఇతను వెళ్ళి స్నానం చేసి ఆ బట్టలన్నీ పాతాటినన్నిటిని విప్పేసి స్నానం చేసి కొత్త ఆటిని వేసుకుంటాడు. అవునా? బాప్తిజం అంటే స్నానం. స్నానం చేస్తున్నాం మనం. ఇదిగో పాత వస్త్రం, ఇది ఈ శరీరం అనేది పాత వస్త్రము, దీన్ని తీసేయబడుతుంది. కొత్త వస్త్రంలోకి మనం వెళ్ళబోతున్నాం. కొత్త వస్త్రాన్ని ధరించుకోబోతున్నాం. ఏంటి ఆ కొత్త వస్త్రం? వాక్యపు థియోఫనీ, వాక్యపు శరీరం థియోఫనీ. నీ నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలే నువ్వు ఎరగాలి. ప్రజలా అవే ఇక్కడ ప్రవక్త కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, అది నిజమేనా బ్రహ్మం సహోదరుడా అని నీవు అనొచ్చు. అవును నిజమే. హల్లెలూయా. అవును నిజమే. కొన్ని పక్షిరాజులను మనము తీసుకొని కొన్ని నిమిషాలు వాటి వైపు చూద్దాం. దేవుడు ప్రవక్తలని పక్షిరాజులతో పోల్చాడు. ఇప్పుడు కొన్ని పక్షిరాజులని తీసుకొని ప్రజలా కొన్ని నిమిషాలు వాటి వైపు చూద్దామంటున్నాడు. మోషే అనే పక్షిరాజు తీసుకుంటున్నాడు. బైబిల్లో ప్రవక్తను పక్షిరాజుగా పిలుచుట అందరూ ఎరుగుదురు. అవునా? ప్రవక్త దగ్గరికి వాక్యం వస్తుంది కాబట్టి అతడు పక్షిరాజు అయి ఉన్నాడు. మోషే అని పేరు గల ఒక ప్రవక్త ఉండెను. ఒక రోజున దేవుడు అతన్ని పిలిచెను. అతడు ఆ దేశంలోనికి వెళ్లకుండానే ఒక బండ మీద చనిపోయాడు. అవునా? ఎక్కడ చచ్చిపోయాడు? ఒక బండ మీద అతన్ని చనిపోయాడు. దేవదూతలు అతన్ని మోసుకొని కొనిపోయి సమాధి చేశాయి. దేవదూతలు ఏం చేశాయి? మోషే శరీరాన్ని పాతి పెట్టేశాయి. మోషే శరీరము పాతి పెట్టబడింది. దేవదూతలు తీసుకెళ్లి సమాధి చేశారు, మనుషులు కాదు. హల్లెలూయా. సమాధి చేశాను. మరి ఒక పక్షిరాజు ఉండెను. అతడు అసలు మరణమే చూడని అవసరం లేకుండా ఉండెను. హల్లెలూయా. అతడు మరణం కూడా మరణించల. ఎందుకు చెబుతున్నాడు ఈ రెండు ఉదాహరణలు? హల్లెలూయా. ఈ రెండు పక్షిరాజుల గురించి ఎందుకు చెబుతున్నాడు? ఈ రెండు పక్షిరాజులు చివరి కాలంలో వస్తున్నాయి. ఈ రెండు పక్షిరాజులు మొదటి రాకడలో వచ్చాయి. రూపాంతరపు కొండ దగ్గరికి వచ్చాయి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాయి. మోషే, ఏలియాలు. అవునా? ఈ రెండు పక్షిరాజులు ఈ చివరి దినంలో మరలా భూమి మీద ప్రత్యక్షం అవ్వాలి. పాస్టర్ గారు, రెండు పక్షిరాజులు, ఒక పక్షిరాజు పేరేంటి చెప్పండి? చెప్పండి మీరే. ఏంటది? మోషే. అవునా? హల్లెలూయా. ఇతడు మరణించాడు. మరణించాడా లేదా? హల్లెలూయా. ఎవరికి సాదృశ్యం? నిద్రించిన పరిశుద్ధులకి. కొత్త నిబంధనలో నిద్రించిన పరిశుద్ధులు ఉన్నారా? యేసుక్రీస్తు మొదటి రాకడ వరకు ఇప్పటి వరకు నిద్రించిన పరిశుద్ధులు ఉన్నారా? ఈ నిద్రించిన పరిశుద్ధులకి సాదృశ్యం ఎవరో చెప్పండి? మోషేనేనా? ఇప్పుడు విలియం మ్యారియం బ్రహ్నాము ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడో చెప్పండి? నిద్రించిన వాళ్ళకి సాదృశ్యంగా ఉన్నాడా? సజీవముగా ఎత్తబడే వాళ్ళకి సాదృశ్యంగా ఉన్నాడా? చెప్పండి. వినపడతల్లా.
విలియం మ్యారియన్ బ్రన్హాం ఉన్నాడా? మన కాల ప్రవక్తేనా? హల్లెలూయా. ఇతడు మోషేకి సాదృశ్యంగా ఉన్నాడా లేక ఏలియాకి సాదృశ్యంగా ఉన్నాడా? ప్రైజ్ లార్డ్. రెండోది రాస్తా, ఏలియా. హల్లెలూయా. ఏలియా మరణించాడా? మరణించలా, మరణించలేదు. అంటే సజీవంగా కొనిపోబడ్డాడు. ఇతడు దేనికి సాదృశ్యం? సజీవముగా ఎత్తబడే వధువుకి. ఇప్పుడు చెప్పండి నాకు, ప్రైజ్ లార్డ్. ఇక్కడ విలియం మ్యారియన్ బ్రన్హాంలో ఇప్పుడు ఆయన నిద్రించాడు. విలియం మ్యారియన్ బ్రన్హాం 1965లో నిద్రించాడు. ఇప్పుడు నిద్రించి దేని కిందకు వస్తాడు? సజీవముగా ఎత్తబడే వారి కిందకు వస్తాడా లేక నిద్రించిన పరిశుద్ధుల కిందకు వస్తాడా? ప్రైజ్ లార్డ్. సంగమా, మిమ్మల్ని ఏ కన్ఫ్యూజ్ చేయటంలా. హల్లెలూయా. ఏ గదరగోళం చేద్దాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. విలియం మ్యారియన్ బ్రన్హాం మీద ఏలియా ఆత్మ ఉందంటే 100% ఉంది. హల్లెలూయా. విలియం మ్యారియన్ బ్రన్హాం మీద ఏలియా ఆత్మ 100% ఉంది. ఆయన భూమి మీద ఉన్నప్పుడే, ఏలియా ఆత్మతో ఉన్నప్పుడే ఆ మేఘంలోకి కొనిపోబడ్డాడు. ఎత్తబాటు యొక్క ముందు ప్రదర్శన విలియం మ్యారియన్ బ్రన్హాంలోనే జరిగినది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మీరు చూడండి. హల్లెలూయా. ఇదేంటో చెప్పండి. మేఘం. అవునా? ఈ మేఘం ఎలాగా రూపొందిందో చెప్పండి. 7 దూతల యొక్క సముదాయం. అవునా? 7 దూతలు, 7 నక్షత్రాలు, 7 దూతలై ఉన్నారు. 7 దూతల యొక్క సముదాయమే ఈ మేఘమై ఉన్నది. అయితే 7వ దూత భూమి మీద ఉన్నాడు. ఆయన సజీవముగానే ఉన్నాడు. ఆయన ఉన్న టైంలోనే ఈ యొక్క 7 దూతలు వచ్చారు. ప్రైజ్ లార్డ్. ఆయన ఉన్న టైంలోనే 7 దూతలు వచ్చారు. 6 దూతలేమో మోషే అయి ఉన్నాడు. 7వ దూతేమో ఏలియా అయి ఉన్నాడు. ఇలా సజీవముగానే మేఘములోకి భూమి మీద నుండి కొనిపోబడ్డాడు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? 6 దూతలు ఎవరికి సాదృశ్యం? మోషే అంటే నిద్రించిన పరిశుద్ధులు. పౌలు నిద్రించాడు, ఐరేనస్ నిద్రించాడు, మార్టిన్ నిద్రించాడు, కొలంబా నిద్రించాడు, మార్టిన్ లూథర్ నిద్రించాడు, జాన్ వెస్లీ నిద్రించాడు. కానీ ఏలియా మాత్రము భూమి మీద సజీవంగానే ఉన్నాడు. సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనము ఎవరికి సాదృశ్యముగా ఉన్నామంటే ఏలియాకి, హానోకుకి. ఎవరికి? ఏలియాకి. ఏలియా మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళాడు. హానోకు మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళాడు. అయ్యా నా కొరకు పెట్టి చూడయ్యా అనవాకండి దయచేసి. బాక్స్ చూడు, పెట్టి చూడు అనవాకండి. ఎందుకో తెలుసా? వధువు చివరి దినాల్లో ఉన్న వధువు మరణించదు. మరణించదు. ఆ సహోదరి అంటుంది, అయ్యా మనం ఎత్తబడతాం, మరణించి వెళ్తామా అని. నో నో నో, మరణించకుండానే ఈ వర్తమానము, ఈ ఆహారము నిన్ను, శరీరాన్ని మార్చి
కొనిపోయిద్ది, ఎత్తబాటులోకి కొనిపోయిద్ది. ర్యాకెట్ వెళ్ళటల్లా భూమి మీద నుండి ఆకాశంలోకి అలాగే వెళ్తావు, మధ్యాకాశానికి వెళ్తావు. హల్లెలూయా. ర్యాకెట్ వెళ్ళిందంటే ఇంధనం ఉంది పాస్టర్ గారు దాంట్లో, అందుకది లేచింది. దీనిలో కూడా ఇంధనం ఉంది పాస్టర్ గారు. ఇదేంటో తెలుసా? ఇది నిన్ను పైకి లేపే ఇంధనం, పైకి లేపే ఇంధనం ఇది. నిన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్లే ఇంధనం. హల్లెలూయా. దాన్ని నువ్వు ప్రేమిస్తే మిగతా అన్నిటిని పక్కన పెడతావు, దీనికే మొదటి స్థానం ఇస్తావు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, కొన్ని పక్షిరాజులు మనం చూద్దామన్నాడు. మోషేని తీసుకున్నాడు. మరి మోషే ఒక పక్షిరాజుగా పిలువబడ్డాడు, ప్రవక్తలందరూ పక్షిరాజులతో పిలువబడ్డారు. ఒకరోజు దేవుడు అతన్ని పిలిచాడు. ఆ దేశంలోనికి, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వెళ్లకుండానే బండ మీద చనిపోయాడు. అవునా? ఆ దేశంలోనికి వెళ్లకుండానే, ఆ దేశంలోనికి వెళ్లకుండానే చనిపోయాడు. ఇతను దేనికి సాదృశ్యం అంటే 6 సంఘకాలాల్లో నిద్రించిన పరిశుద్ధులకి సాదృశ్యముగా మోషే ఉన్నాడు. ప్రజలా ఇంకొంచెం ముందుకు చూద్దాం. అతడు ఇంకేమంటున్నాడు, మరి ఒక పక్షిరాజు నేను. అతడు అసలు మరణాన్నే చూడని అవసరమే లేకుండాను, మరణించలేదు. అతడు నడిచి యోర్దానును దాటాడు. మీకు తెలుసా? ఆ ఏలియా దేవుడు నన్ను గిల్గాలుకు రమ్మంటున్నాడు అన్నప్పుడు ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను ఈ గిల్గాల్ దగ్గర ఉండను. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎక్కడికి పిలిస్తే అక్కడికి నేను కూడా వస్తాను. నన్ను గిల్గాల్కి పిలిచాడయ్యా, నేను గిల్గాల్కి వస్తా. నన్ను బేతేలుకు పిలిచాడు, గిల్గాల్లో నుండి బేతేలుకు పిలిచాడు. నేను గిల్గాల్లో ఆగను, బేతేలుకు వచ్చేస్తా. బేతేలు నుండి నన్ను ఎరుకోకు పిలిచాడు దేవుడు, నువ్వు ఇక్కడే ఉండు, నేనుండను. యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను ఇక్కడ ఉండను, నేను నీతో పాటు వచ్చేస్తానంటున్నాడు వాక్యంతో, ఏలియా వర్తమానంతో. ఆగుతుందంటే ఎలీషా ఎట్ట చెబుతావు నువ్వు? ఆగుతుంది అంటే ఈయన ఎలీషా ఈయన ఎత్తబడి ఆయన అని ఎలా చెప్తావు నువ్వు? ఎలీషా ఆగదు. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది. ఎలీషా ఆగలేదు ఎక్కడ. గిల్గాలకు రమ్మన్నాడు దేవుడు, పిలిచాడు ఏలియాని. ఏలియాతో పాటు ఎలీషా కూడా గిల్గాల్కి వెళ్ళాడు. ఎలీషా వధువు, ఏలియా ప్రవక్త. ఈ కాలపు ఏలియా విలియం మ్యారియం బ్రనహాము, ఎలీషా వధువై ఉన్నది. వర్తమానముతో పాటు ముందుకెళ్తా ఉంటది. సాకులు చెప్పదామే, ఎక్కడ ఆగదామే. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నీతో పాటు వచ్చేదను. గిల్గాలు విడువని అంటున్నాడు. నన్ను బేతేలుకు పిలిచాడు దేవుడు అనగానే బేతేలుకు నేను వస్తాను. అయ్యా నువ్వు బేతేలు దగ్గర ఉండన్నాడు, నేను ఉండను. అక్కడ వ్యాపారం దగ్గర ఉండన్నాడు, ఉండను. హల్లెలూయా. లోక కార్యాల దగ్గర ఉండమన్నాడు, ఉండను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ సంఘ శాఖ దగ్గర ఉండమన్నాడు, ఉండను. ప్రవక్తల పాఠశాల దగ్గర ఉండమన్నాడు, ఉండను. హల్లెలూయా. అవునా? నన్ను దేవుడు ఎరుకోకు పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఏంటి ఇక్కడ ఎందుకు పిలుస్తున్నాడు? ఎత్తబడే ముందు ఏలియాని తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఎత్తబాటుకు ముందు జరిగే స్టోరీ. ఇక్కడ కూడా ఒక ఎత్తబాటు ఉన్నది. ఇక్కడ ఒక ఎత్తబాటు ఉన్నదంటే ఇక్కడ కూడా ఒక స్టోరీ నడుస్తుంది. ఆగని జనాంగం ఒకటి ఉన్నారు, వర్తమానాన్ని వెంబడించే జనాంగం ఒకటి ఉన్నారు, వాక్యముతో నడిచే జనాంగం ఒకటి ఉన్నారు. వాళ్ళు బేతేలు దగ్గర ఆగలేదు,
గిల్గాల్ దగ్గర ఆగలేదు, ఎరుకో దగ్గర ఆగలేదు. చివరికి దేవుడు యోర్దానికి పిలిచాడు. ఎక్కడికి? 4వ స్థానం అది యోర్దాన్ అయి ఉన్నది. మొదటిది నీతీకరణ, రెండోది శుద్ధీకరణ, మూడోది పరిశుద్ధాత్మ బాప్తిజం, తర్వాత యోర్దాన్ అయి ఉన్నది. ఆ యోర్దాన్ని జయిస్తున్నాం మనం, ఆ మరణాన్ని జయిస్తున్నాం మనం. ఆ నదిని దాటుకొని అవతల గట్టున, ఆ యోర్దాన్ అనే నది అవతల గట్టున ఒక శరీరములది, ఒక వాక్యము శరీరములది. ఆ వాక్యము శరీరంలోకి వెళ్తున్నాం మనం. ఈ శరీరంలో మరణం ఉంది, ఆ శరీరంలో మరణం లేదు. ఈ శరీరంలో రోగాలున్నాయి, ఆ శరీరంలో రోగం లేదు. ఈ శరీరంలో వృద్ధాప్యం ఉన్నది, ఆ శరీరంలో వృద్ధాప్యం లేదు. ఆ శరీరము వాక్యము శరీరం అయ్యున్నది. ఆ వాక్యము శరీరానికి వెళ్ళాలంటే యోర్దాన్ అనే నది దాటాలి, మరణము అనే నది దాటాలి. ఎదురుగా ఉంది నది. హల్లెలూయా. తన దగ్గర ఒక దుప్పటి ఉన్నది, తన దగ్గర ఒక వర్తమానం ఉన్నది. వర్తమానం అనే దుప్పటి ఉన్నది. ఆ వర్తమానం అనే దుప్పటిని తీసుకొని ఏలియా తీసుకొని ఆ యోర్దాన్ అనే నది మీద ఆ మరణం అనే నదికేసి ఈ వాక్యాన్ని తీసుకొని మరణం అనే నదికేసి కొట్టాడు. ఎప్పటికైతే మరణం అనే నదికేసి కొట్టాడో మరణం తప్పుకుంది. మరణం తప్పుకొని నది పాయలైంది, రెండుగా పాయలైంది, త్రోవ ఏర్పడినది. ఇక నడుచుకుంటా వెళ్తున్నాడు ఏలియా, అవతల గట్టికి నడుచుకుంటా వెళ్తున్నాడు. ఏలియా ఎలీషాలు ఇద్దరు నడుచుకుంటా వెళ్తున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. యోర్దానుని కొట్టే దుప్పటి ఏదైనా వచ్చిందా? ఈ కాలంలో వచ్చిందా? మరణాన్ని కొట్టే దుప్పటి ఏదైనా వచ్చిందా? ఏంటో తెలుసా? అది ఈ వర్తమానం, ఈ వాక్యమే. నువ్వు నమ్ముచున్న ఈ వర్తమానం ఎంత శక్తివంతమైందో తెలుసా? మరణము సైతము కూడా దీని ఎదుట నిలబడదు. వ్యాధి గాని, రోగము గాని, వృద్ధాప్య గాని, చివరికి చీకటి ఆత్మల సైతము కూడా ఈ ఈ యొక్క వాక్యము ఎదుట నిలబడలేవు. అంత పవర్ఫుల్ అయిన వాక్యం, శక్తి కలిగిన వాక్యం. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అతడు నడిచి యోర్దాన్ని దాటాడు. ఎలీషా అంటున్నాడు, ఏలియా ఎలీషాతో, అయ్యా ప్రవక్తల పాఠశాలలు ఉన్నాయి, ఇక్కడే ఆగు, నన్ను దేవుడు యోర్దానికి పిలిచాడు. హల్లెలూయా. ఈ ఎరుకో దగ్గరే ఆగు అన్నప్పుడు, యెహోవా జీవముతోడు, నీ జీవంతోడు నేను నిన్ను వదిలిపెట్టను. అక్కడ ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఆ ప్రవక్తల శిష్యులు ఇలా అంటున్నారు, ఏలియాని దేవుడు పిలుస్తున్నాడు. ఏలియా అగ్ని రథాల మీద, ఏలియా అగ్ని రథాల మీద. మరి ఏలియా పరలోకానికి దేవుడు పిలుస్తున్నాడు, కొనిపోబడే టైం దగ్గరలో ఉందంటే నాకు తెలుసు, మీరు సైలెంట్గా ఉండండి అన్నాడు. ప్రజల ఎత్తబాటు సమయం, ఎత్తబాటు గురించి వధువు ఎరుగుతుంది. ఎత్తబాటు గురించి వధువు ఎరుగుతుంది, ఆమెకి తెలుసు. అందుకే ఎలీషా అంటున్నాడు, నాకు తెలుసు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండమంటున్నాడు. హల్లెలూయా. నాకు తెలుసు ఆ సంగతి, నేను ఎరుగుదును, మీరు ఊరకుండండి. ఆయన ఎరగకుండా వెంబడించటల్లా ఎరిగి వెంబడిస్తున్నాడు. ఎందుకొరకో తెలుసా? ఆయనలో ఉన్న జీవం కావాలి, ఏలియాలో ఉన్న జీవము కావాలి, రెండు పాళ్ళు కావాలి.
హల్లెలూయా. ఆయన అగ్ని రథాల మీద వెళ్ళబోయే ముందుగా ఆయన కోరిక ఏంటో తెలుసా? హల్లెలూయా. నీ మీద ఉన్న ఆత్మ 2 పాళ్ళు నాకు కావాలని అడిగాడు. ఈరోజు విలియం మ్యారియం బ్రన్హామ్ గారి మీద ఉన్న ఆత్మ, ఈ కాలపు ఏలియా మీద ఉన్న ఆత్మ ఇక్కడున్న ఎలీషాకి కావాలంటావా? హల్లెలూయా. మరి కావాలంటే నమ్మకంగా వెంబడించాడు ఎలీషా. వాక్యానికి నమ్మకంగా వెంబడించాడు, వాక్యాన్ని ప్రేమించాడు, వాక్యంతో నడిచాడు. ఆగమన్నా ఆగకుండా వర్తమానంతో వెంబడించాడు. హల్లెలూయా. ఈరోజు ఆ రెవల్యూషన్ రావాలి నీకు, ఆ ప్రత్యక్షత రావాలి నీకు. అందుకే అంటున్నాడు, అతడు నడిచి యోర్దాను దాటెను. ఎలాగా? నడిచి యోర్దాను దాటెను. హల్లెలూయా. మరియు దేవుడు ఒక రథాన్ని పంపించాడు. బాగా అలసిపోయావు, ఇక నడవాల్సిన పని లేదు. నా ప్రవక్తని నేను అగ్ని రథాల మీద తీసుకెళ్తానని అగ్ని రథాలను పంపించేశాడు దేవుడు. ఈ శరీరం అనే వస్త్రం, ఇది వస్త్రం. ఈ శరీరం ఏంటి? వస్త్రం. ఇందాక చూసాం కదా, మనం పాత వస్త్రం తీసి కొత్త వస్త్రం వేసుకుంటున్నాం. అవునా? ఏం చూపించబడతా ఉంది? పాత శరీరం పోయి కొత్త శరీరంలోకి వెళ్తున్నామని ప్రతిరోజు నువ్వు చూపిస్తానే ఉన్నావు. నువ్వు కొత్త వస్త్రాలు వేసుకున్నప్పుడల్లా చూపిస్తానే ఉన్నావు. ప్రైజ్ లార్డ్. అవునా? మురికి వస్త్రాలు విడిచిపెట్టి శుభ్రమైన వస్త్రాలు వేసుకుంటున్నప్పుడల్లా నువ్వు ఏమి తెలియజెప్తున్నావో తెలుసా? ఈ శరీరం అనే ఈ పాత వస్త్రాన్ని వదిలిపెట్టేస్తున్నాను, విడిచిపెట్టేస్తున్నాను. నేను ఇంకొక శరీరంలోకి వెళ్తున్నాను, కొత్త వస్త్రాన్ని ధరించుకోబోతున్నాను, వాక్యపు వస్త్రంలోకి, వాక్యపు శరీరంలోకి వెళ్ళబోతున్నానని నీవే తెలియజెప్తా ఉన్నావు. కానీ నీకు తెలుసా ఆ సంగతి? నువ్వు అలా తెలియజెప్తున్నావన్న సంగతి ఎరిగావా? ప్రవక్త అంటున్నాడు. హల్లెలూయా. ఈ శరీరం అనే వస్త్రం అతడు విడిచిపెట్టివేసి లేచి ఆ నిత్య బహుమానము అందుకొనెను. ఎవరు? ఏలియా నిత్య బహుమానాన్ని, అంటే వస్త్రం విడిచిపెట్టేసేసాడు. అతడి శరీరం మారిపోయింది. హల్లెలూయా. ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోయాడు. రక్తమాంసాల శరీరంతో వెళ్ళాలయన, ఇంకొక శరీరంతో వెళ్ళాడు. రక్తమాంసాల శరీరం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనదు. ప్రజలా, మరి ఏ శరీరంలో వెళ్ళాడు పాస్టర్ గారు ఏలియా? థియోఫనీ శరీరంలోకి వెళ్ళాడు. ప్రజలా, మోషే ఏ శరీరంలోకి వెళ్ళాడు? థియోఫనీ శరీరంలోకి వెళ్ళాడు. మోషే చనిపోయాడు, థియోఫనీ శరీరంలోకి వెళ్ళాడు. ప్రజలా, సమూయేలు చనిపోయాడు, థియోఫనీ శరీరంలోకి వెళ్ళాడు. పాత నిబంధన ప్రవక్తలు చనిపోయారు, థియోఫనీ శరీరంలోకి వెళ్ళారు. కొత్త నిబంధన మరి విశ్వాసులు ప్రవక్తలు చచ్చిపోయారు, వాళ్ళు థియోఫనీ శరీరంలో ఉన్నారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎవరి వంతు వచ్చింది? మన వంతు వచ్చింది. ఇప్పుడు యుద్ధాల్లో భూమి మీద ఉంది ఎవరయ్యా అంటే నువ్వు నేను. ఇప్పుడు మనము, బైబిల్ ఏం చెబుతుందంటే వాళ్ళందరూ పోరాడారు, జీవించారు, బాగానే ఉంది. వీరు లేకుండా వారు సంపూర్ణులు కాదు. వాళ్ళ యొక్క విజయం మొత్తం ఎవరి మీద పెట్టారయ్యా అంటే ఈ చివరి దినాల్లో ఉన్న ఈ వధువు మీద పెట్టాడు. అందుకే పౌలు గారు నీ కోసం చూస్తున్నాడు. అమ్మా, లోకంలో పడిపోవాకమ్మా, నువ్వు విజయం పరిగెత్తు, వాక్యంతో పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తని. ఎందుకంటే నా విమోచన నీ చేతుల్లో ఉన్నదమ్మా. మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాదు. కాబట్టి నువ్వు సంపూర్ణతలోకి వెళ్ళాలని, నువ్వు పరిపూర్ణతలోకి వెళ్ళాలని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. భక్తులేని ఎదురు చూస్తుంది, భక్తులు మాత్రమే కాదు, హల్లెలూయా, సృష్టి కూడా ఎదురు చూస్తుంది. ప్రైజ్ లార్డ్. ఏంటి పాస్టర్ గారు, చెట్లు కూడా నీకోసమే చూస్తున్నాయా? జంతువులు కూడా నీకోసమే ఎదురు చూస్తున్నాయా?
పక్షులు కూడా నీకోసమే చూస్తున్నాయా? ఈ భూమి కూడా నీకోసమే చూస్తుందా? ఈ సృష్టి యావత్తు కూడా ఈ చివరి దినాలలో ఉన్న, అంత్య దినాల్లో ఉన్న దేవుని కుమారులు కుమార్తెల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, సృష్టి ఎదురు చూస్తుంది. మరి నువ్వు పోరాడాల్సింది ఎంత గొప్ప పోరాటమో చూడు. ఈ సృష్టిని తిరిగి పూర్వపు స్థితికి తేటానికి హల్లెలూయా వాక్య పక్షాన నువ్వు నిలబడాలి, నడుం కట్టుకొని నిలబడాలి, సత్యము పక్షాన నిలబడాల్సిన గడియ వచ్చింది. లోకముతో గడిపిన కాలమే సాలిగా దాన్ని వదిలిపెట్టేసి యేసుతో గడుపుదాం, వాక్యముతో గడుపుదాం, వాక్యముతో సహవాసం చేద్దాం. హల్లెలూయా. ఇంతగా బోధిస్తున్నా ఇంకా మనకు ఎక్కటం లేదంటే ఎక్కడో తేడా ఉంది. ప్రైజ్ లార్డ్. ఎక్కడో తేడా ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూద్దాం. ఏలియా కూడా అగ్ని రథాల మీద వెళ్ళిపోయేటప్పుడు ఆయన శరీరం మారిపోయింది. రక్తమాంసాల శరీరాన్ని వదిలిపెట్టేసేసాడు, ఇంకొక శరీరం ధరించుకున్నాడు. ఏ శరీరం అంటే థియోఫనీ, వాక్యపు శరీరం. హల్లెలూయా. నిత్య బహుమానం అందుకొనెను. 800 సంవత్సరాల తర్వాత, ఏలియా దగ్గర నుండి 800 సంవత్సరాల తర్వాత రూపాంతరపు కొండ మీద ఈ ఇద్దరు వ్యక్తులు నిలబడ్డారు, మోషే, ఏలియా. ఎన్ని వందల సంవత్సరాల తర్వాత? ఏలియా అగ్ని రథాల్లో వెళ్ళిపోయిన కాడి నుంచి 800. మలాకి దగ్గర నుండి కొత్త నిబంధన దాకా 400. అంటే ఏలియా దగ్గర నుండి మలాకి దగ్గరికి 400 సంవత్సరాలు. ప్రజలా పట్టుకుంటున్నారా? మొత్తము యేసుక్రీస్తు రూపాంతర కొండ దగ్గరికి వచ్చేదానికి ఎన్ని వందలు? 800 సంవత్సరాలు. తర్వాత రూపాంతర కొండ మీద ఆ ఇద్దరు వ్యక్తులు నిలబడ్డారు. మోషే శరీరమేమో కుళ్ళిపోయి 100 సంవత్సరాలైంది. అయితే ఇక్కడ పేతురు, యాకోబు, యోహానులు గుర్తింపగలిగిన రూపంలో ఉన్నారు. వాళ్ళు గుర్తుపట్టగలిగిన రూపంలో ఉన్నారు. భూమి మీద ఈ గుడారము కరిగిపోయినను. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 8వ అధ్యాయము 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమై కరిగిపోయిన, లేకపోతే శిథిలమైపోయిన, మట్టి అయిపోయిన, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నైనా, నిత్యమైనదియు నైనా నివాసము పరలోకమందు మనకు ఉన్నదని. ఇప్పుడు చెప్పండి, ఇంకొక నివాసం ఉందా? పాష గారు, ఆ నివాసము మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నప్పుడు ఆ నివాసాన్ని చేతనాడు ఆయన. ఆ నివాసము ముందే ఉంది. ఆ నివాసం ఎప్పుడుంది? ముందే ఉంది. ఆ నివాసం నువ్వు పుట్టక ముందే ఉంది. ఈ శరీరానికి వయసు ఉంది, ఆ శరీరానికి వయసే లేదు. ఈ శరీరానికి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతికాడయ్యా అని చెప్పుకుంటున్నాం. అదే ఆ శరీరం అయితే లక్షల సంవత్సరాల కిందది. ప్రజలా, అది నిత్యము ఉండే శరీరం. అది థియోఫనీ. దానికి వ్యాధి లేదు, మరణం లేదు, రోగం లేదు, వృద్ధాప్యం లేదు. అందుకే ఈ మెల్కీషెదెకు అనే ఆయనకి తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళే లేదు. హల్లెలూయా. ప్రారంభము లేదు, ముగింపు లేదు. ఈ శరీరానికి ప్రారంభం ఉన్నది, ఈ శరీరానికి ముగింపు ఉన్నది. కానీ మెల్కీషెదెకుకి ప్రారంభం లేదు, ముగింపు లేదు, దినాలు లేవు. ఆయన నిత్యము ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. మరి నీ శరీరము, నీ థియోఫనీ కూడా నిత్యము ఉండేదేనా?
ఇక్కడికి వద్దాం. భూమి మీద ఈ గుడారం కరిగిపోయినను నీవు ఈ లోకాన్ని విడిచిన తర్వాత పొందుటకు ఒక శరీరం ఎదురు చూస్తుంది. పాష గారు, మరి ఆ శరీరంలోకి వెళ్ళాలంటే క్వాలిఫికేషన్లు ఏంటి పాష గారు? ఒక ఉద్యోగం సంపాదించాలంటే క్వాలిఫికేషన్ అడుగుతాడు. ఏం చదువుకున్నా, ఎక్కడ ట్రైనింగ్ చేసా, అనుభవం ఏమైనా ఉందా అడుగుతాడా? అడగరా? క్వాలిఫికేషన్స్ అడుగుతాడు. హల్లెలూయా. మరి నిత్య జీవానికి సంపాదించుకోవటానికి మరి ఏదైనా క్వాలిఫికేషన్ ఉందంటావా? ప్రజలా ఆ క్వాలిఫికేషన్ ఏం లేకుండా అందరికీ ఇచ్చేస్తున్నాడు అంటావా? హల్లెలూయా. కంపల్సరిగా ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఏంటి ఆ క్వాలిఫికేషన్? యేసు చెప్పాడు, నమ్మి బాప్తిజం పొందిన వాడందరూ రక్షించబడతారు, నమ్మని వానికి ప్రైజ్ లార్డ్. నమ్మి బాప్తిజం పొందిన వాడందరూ. ఇక్కడ బాప్తిజం పొందిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. నమ్మి పొందిన వాళ్ళు. పాష గారు, మేమందరం నమ్మాం. నమ్మకుండా ఎవరో పొందరుగా పాష గారు, నమ్మే పొందుతున్నాంగా పాష గారు. ప్రజలా సరే, మంచిది. మరి మనందరికీ కూడా ఆ థియోఫనీలు ఉన్నాయా? రక్షించబడిన అంటున్నాడుగా పాష గారు, నమ్మి బాప్తిజం పొందితే రక్షించబడినాగా. మరి మనందరం రక్షించబడినట్టేనా? సంగమా కొంచెము ఏకీభవించండి. హల్లెలూయా. లేఖనం ప్రకారంగా నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి. మనము బయట చూస్తున్నాం, సేవకుడు ఇచ్చే బాప్తిజం చూస్తున్నాం. హల్లెలూయా. నమ్మి బాప్తిజం పొందినవాడు అందరూ రక్షించబడతారు. సేవకుడు నీటిలోకి తీసుకెళ్ళి ఇచ్చే బాప్తిజం చూస్తున్నాం. ప్రజలా, నీరు పాపాన్ని తీస్తుందా? నీరు పాపాన్ని కడుగుతుందా? మరి ఏం కడుగుతుంది? యేసుక్రీస్తు రక్తమే పాపాన్ని కడుగుతుంది. మరి ఆ రక్తం ఎలా దొరుకుతుంది? నువ్వేమన్నా రక్తంలో కడగబడటానికి ముంచి లాభపడుతున్నావా? హల్లెలూయా. ఆ రక్తం ఎలా దొరుకుతుంది? రక్తం ఎక్కడుంది? రక్తము ఎక్కడున్నది? 2000 సంవత్సరాల క్రితం గొల్గతా కొండ మీద యేసు కార్చిన రక్తము ప్రస్తుత దినాలలో, మన దినాల్లో ఇప్పుడు ఎక్కడుంది? హల్లెలూయా. ఈ కాలపు వాక్యమే రక్తమై ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక, పక్షిరాజైన యోహాను. యోహాను పక్షిరాజైన, మత్తయి సింహం, సింహపు అభిషేకం ఉన్నది. మార్కు మీద దూడ అభిషేకం, లూకా మీద మనుష్యుని ముఖము వంటి ముఖము కలిగిన అభిషేకం, మరి యోహాను మీద పక్షిరాజు అభిషేకం. మరి ఈ పక్షిరాజు ఏమని చెప్తున్నాడో చూద్దాం. 1వ అధ్యాయం 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యము జరిగింపకుండా ఉందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను. ఎప్పుడు యేసుక్రీస్తు రక్తము మన పాపాలను కడుగుతుంది? వాక్యము. ఆయన వాక్యమై ఉన్నాడు కాబట్టి వాక్యముతో అన్యోన్య సహవాసము కలిగి ఉన్నప్పుడు అప్పుడు యేసు రక్తం నీ పాపాలు కడుగుతుంది. అయ్యా,
నేను బాప్తిజం తీసుకున్నానయ్యా, రక్షించబడుతున్నానయ్యా. పక్షిరాజు చెప్తున్నాడు ఈడ, యోహాన్ అనే పక్షిరాజు చెప్తున్నాడు. ఎప్పుడు యేసుక్రీస్తు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి ఎప్పుడు మనల్ని పవిత్రులు చేస్తుందంటే ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి ఉన్నప్పుడు. అంటే ఎవరితో? వాక్యంతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. మరి వాక్యంతో సహవాసం లేకుండా నేను బాప్తిజం తీసుకున్నాను, అమావాస్య పౌర్ణమానికి ఎప్పుడో వస్తా ఉంటా. పాష గారు నేను వచ్చాను, హాజరేసుకో పాష గారు ఈరోజు అటెండెన్స్. స్కూల్లో కనుక మాస్టర్లు బ్రహ్మాం వచ్చావా? గుడ్ మార్నింగ్ సార్, వచ్చా సార్. ఇసాక్ వచ్చావా? ప్రెసిడెంట్ సార్, వచ్చా సార్. ఇలాగ హాజరేసుకోవటం కొరకు కాదు, అమావాస్య పౌర్ణమానికి. హల్లెలూయా. ప్రతి నిత్యము వాక్యముతో నీకేముండాలంట? సహవాసం అనేది ఉండాలి, సంబంధం అనేది ఉండాలి. అప్పుడు యేసు రక్తము నీ మీద అన్వయించబడి నీ పాపము నుండి విడిపించి, నీ రోగాల నుండి విడిపించి, నీ వ్యాధుల నుండి విడిపించి నీకు స్వస్థత ఇస్తుంది. నీ పాపములన్నిటిని కడుగుతుంది అది. ఎప్పుడు కడుగుతుంది? అన్యోన్య సహవాసం ఉంటే. అన్యోన్య సహవాసం లేకుండా కడుగుతుందా? అన్యోన్య సహవాసం లేకుండా కలుగుతుందా? కొన్ని సంఘాల్లో ప్రభురాత్రి భోజనానికి రారు. సహవాసం ఏది? రొట్టె విరుచుటేది? హల్లెలూయా. పాద పరిచర్య ఏది? హల్లెలూయా. నీకేం కావాలి? అన్యోన్య సహవాసం కావాలి. ఎవరితో? యేసుతో. వాక్యముతో. యేసు వాక్యమై ఉన్నాడు. అప్పుడు యేసు రక్తం నీ పాపాలు కడుగుతుంది. అర్థమైందా? మనలో లోకం పెట్టుకొని పాపం పెట్టుకొని నాకు యేసు ఏం చేశాడయ్యా అనకూడదు. లోకము వదిలిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, ఆయనకు సరెండర్ అవ్వాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, భూమి మీద ఈ గుడారం కరిగిపోయినను, నీవు ఈ లోకాన్ని విడిచిన తర్వాత పొందుటకు ఒక శరీరం ఎదురు చూస్తుంది. నువ్వు నిత్య జీవం పొందుకోవాలంటే నువ్వు ఇక్కడ చేయాల్సినవి ఏంటో తెలుసా? నిత్య జీవం పొందుకోవాలంటే ఇక్కడ నువ్వు చేయాల్సినవి ఏంటో తెలుసా? ఏం చేయాలి పాస్టర్ గారు? లోకాన్ని వదలాలి. మనమేమో లోకాన్ని వదలం. లోకాన్ని వదలకుండా నీకు నిత్య జీవం దొరకదు. ఒకటి విడిచిపెడితే కదా ఇంకొకటి దొరికేది. అవునా? ఈ లోకాల్లో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావని, ఇవి అపవాది ద్వారా వచ్చినవని యోహాను పక్షిరాజు మొదటి పత్రికలో రాస్తున్నాడు. 2వ అధ్యాయంలో రాస్తున్నాడు ఈ సంగతులు. ప్రజలా సంగమా పట్టుకుంటున్నావా? మరి వీటిని విడవాలి. దేనిని పొందుకోవాలంటే కొత్త శరీరాన్ని, వాక్యపు శరీరాన్ని పొందుకోవటం కొరకు దీనిని విడవాలి. ప్రజలా సంగమా ఈ విషయాలు పట్టుకుంటున్నావా? దేవుడికి మహిమ కలుగునుగాక. మోషే చచ్చిపోయి వందలాది సంవత్సరాలైంది, ఆయన శరీరం కుళ్ళిపోయింది. అయితే రూపాంతరపు కొండ దగ్గరికి ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడు? శరీరం కుళ్ళిపోయిందిగా. ఏ శరీరంతో వచ్చాడు? ఈ శరీరం కుళ్ళిపోయిన ఇంకొక శరీరం ఉంది, అదే థియోఫనీ. ఆ థియోఫనీయే మెల్కీషెదకు. మెల్కీషెదకు వేరు, థియోఫనీ వేరు కాదు.
థియోఫనీగా ఉన్న దేవుడే మెల్కీషెదకుగా ఉన్నాడు. అంటే మెల్కీషెదకే థియోఫనీ అయి ఉన్నాడు. ఇక్కడ చూద్దాం. నీవు ఈ లోకాన్ని విడిచిన తర్వాత పొందుటకు ఒక శరీరం ఎదురు చూస్తుంది. అక్కడ వారు రూపాంతర కొండ మీద తమ థియోఫనీలో నిలబడి ఉండిరి. మోషే ఏలియాలు దేనిలో నిలబడ్డారండి? థియోఫనీలో నిలబడి ఉండిరి. ఏలయనగా ప్రవక్తలగు వారి యొద్దకే వాక్యము వచ్చును. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. నెక్స్ట్ వారం చూద్దామండి 40వ పేర. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి. యేసుకైతే అమ్మ మీరు చూస్తున్నారా, 42వ పేరాలో 30వ పేజీ స్టార్టింగ్ మధ్యకుట్లో ఉందండి. ఈ మాటలు వినండి, నేను క్లోజ్ చేస్తాను. మెల్కీషెదకుకైతే తల్లి లేదు, తండ్రి లేడు. యేసుకు తల్లి తండ్రులు ఉన్నారు, కానీ ఈయనకి తండ్రి తల్లి తండ్రులు లేరు. యేసుకు ఒక ప్రారంభ కాలం ఉన్నది, ఉన్నదా? మెల్కీషెదకుకు ప్రారంభ కాలము లేదు. యేసు తన జీవాన్ని ఇచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఈయన జీవాన్ని ఇవ్వలేడు, ప్రాణము పెట్టలేడు, ఇవ్వజాలడు. ఎందుకనగా ఆయనే జీవం. ఆయన అన్ని కాలాల్లో స్వయముగా ఏకరీతిగా ఉన్నవాడు. ఎవరు? ఆ మెల్కీషెదకు అనే ఆయన అన్ని కాలాలలో స్వయముగా ఏకరీతిగా ఉన్నవాడు. దేవుడు దీనిని మీకు బయలుపరచునని నేను ఆశించుచున్నాను. అన్ని కాలాల్లో ఏకరీతిగా ఉండేవాడు. ఆయనకు బిరుదును గమనించండి. నీతికి రాజు, సమాధానపు రాజు. ఇక్కడ 3 రాజులు ఉన్నాయి. ఒకటేమో నీతికి రాజు, రెండోదేమో సమాధానపు రాజు, మూడోదేమో రాజులకు రాజు. నీతికి రాజు, సమాధానపు రాజు. ఇవి 2 థియోఫనీలో ఉండే చేశాడు. ఆయన నీతికి రాజు, ఆయన సమాధానపు రాజు. హల్లెలూయా. మూడవది రాజులకు రాజుగా కిరీటాలు పెట్టావు. ఎవరికి పెట్టావు? ఆయన భార్య ఆయనకి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా మనమందరం ఆయన కిరీటం పెట్టామా లేదా? 19వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 19లో పెట్టామా? ఆయన రాజులకు రాజు. ముగ్గురు రాజులు ఆయన. నీతికి రాజు, సమాధానపు రాజు, రాజులకు రాజు. వీటి గురించి నెక్స్ట్ వారం చూద్దాం. నెక్స్ట్ వారం అయితే ఆపై వారం అయిద్దాం. హల్లెలూయా. మరి చాలా విషయాలు ఉన్నాయి. యేసుకైతే ప్రారంభం ఉన్నది, ఈయనకి ప్రారంభం లేదు. యేసుకి ఆది ఉంది, అంతము కూడా ఉంది. ఉందా? ఆయన అన్నాడు కదా, నేను మృతుడనైతిని కానీ యుగ యుగాలు సజీవుడనై ఉన్నాను. అవునా? ఆయన మృతుడయ్యాడు. ఒక అంతం ఉంది. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. వదిలా. ఇప్పుడు ఈ మెల్కీషెదకు దగ్గరికి వచ్చేసేదలికే ఈయన మరి ఈయన జీవమై ఉన్నాడు. హల్లెలూయా. యేసులాగా ఈయన ప్రాణం పెట్టలా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈయనకి తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళే లేదు. జీవిత కాలమునకు ప్రారంభం లేనివాడు, జీవమునకు అంతమైన లేనివాడు. వదిలా. అర్థమవుతుందా? మీరు చూస్తే ఈ మెల్కీషెదకు అనే ఆయనే తర్వాత యేసుగా వచ్చిన ఆయన. దేవుని కుమారుని పోలి ఉన్నాడన్నాడు. ఆయన మెల్కీషెదకుగా ఉన్నాడు. అబ్రహాం దగ్గర మెల్కీషెదకుగా ఉన్నాడు, మోషే దగ్గర మెల్కీషెదకుగా ఉన్నాడు, ఏలియా దగ్గర మెల్కీషెదకుగా ఉన్నాడు. పాత నిబంధన అంతటిలో ఆయన మెల్కీషెదకుగా ఉన్నాడు. అదే కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసేదలకే ఆయన యేసుగా రక్త మాంసాల శరీరంలో వచ్చాడు. ఆ రక్త మాంసాల శరీరానికి ప్రారంభం ఉన్నది.
ముగింపు కూడా ఉన్నది. దేవుడే దాన్ని లేపాడు. ప్రజలా హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది? మెల్కీషెదకు ప్రాణం పెట్టలేదు, యేసు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. మెల్కీషెదకుగా ఉండి ఆయన ప్రాణం ఇవ్వలేకపోయాడు, కానీ యేసుగా వచ్చి ఈయన ప్రాణం ఇచ్చాడు, మనల్ని విమోచించాడు. చాలా సంగతులు ఉన్నాయండి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి చాలా లోతైన సబ్జెక్ట్ ఇది. దీన్ని చదవండి. మీరు చదవటం ద్వారాగా సేవకుడు చెప్పేటప్పుడు చాలా సంగతులు మీకు అర్థమవుతాయి. మొదటిగా సేవకుడు చెప్తాడులే, మనం తర్వాత చదువుకుందాం అనుకోవాకండి. మీరు చదవండి. ఈ మెల్కీషెదకు ఎవరనే వర్తమానం చదవండి. హల్లెలూయా. ఆ తర్వాత సేవకుడిది వినండి, మీరు చాలా ఆనందిస్తూ ఉంటారు. ప్రజలా, ఈ బుక్స్ మీకు ఇచ్చాను కదా, మరి గమనించి చదవండి. ఈ వారం ఇంకొక బుక్ మీకు ఇవ్వబడుతుంది. ఈ వారము ఇంకొక బుక్, నూతనమైన బుక్ మీ దగ్గరికి తీసుకొని రాబడుతుంది. కాబట్టి ఈ వారం మీకు బుక్స్ ఇస్తాను. చాలామంది చర్చిస్కి రానాళ్ళు, అయ్యా మాకు బుక్కులు రావట్లేదని బాధపడుతున్నారు. ఎందుకు? వాళ్ళు ఆల్ నైట్కి రావట్లేదు కాబట్టి బుక్కులు ఇవ్వటంలా. అదే వాళ్ళు ఆల్ నైట్కి వస్తే బుక్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఎందుకని? వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతారనే కదా, ఆత్మీయంగా ఎదగాలనే కదా కాపరు కూడా కోరుకునేది. మరి సంగతులు గమనించండి. అందరూ ఆల్ నైట్కి రావటానికి ప్రయత్నం చేయండి. మన భక్తి జీవితం అది, మన ఎత్తబాట అది. 12 గంటల దాకా దేవుళ్ళో గడిపితే చచ్చిపోతావా? ఇంటికాడ ఎన్నో కథలు చెప్పుకుంటా ఉంటాం. కాకమ్మ కబుర్లు చెప్పుకుంటా, కాకి కబుర్లు చెప్పినట్టుగా కాకమ్మ కబుర్లు చెప్పుకుంటా ఉంటాం. కానీ నిత్య జీవపు మాటలు వినటానికి, యేసుతో సావాసం చేయటానికి ఒక్క అల్లైట్లో ఆయనతో గడిపితే ఎంత భాగ్యమో. హల్లెలూయా. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకొనండి. ఆమేన్.